దేవుని వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చాలు. కాబట్టి యేసు ప్రభువారు గోధుమ గింజను గురించి, దాని మరణమును గురించి, దాని జీవమును గురించి, దాని ఫలభరితమైన జీవితమును గురించి తన 12 మంది శిశువులతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఈ సంగతి చెప్పినప్పుడు 12 మంది శిశువుల్లో ఎవరికి నీ సంగతి అర్థం కాలేదు, ఎవరికి ఈ సంగతి అర్థం కాలేదు. తర్వాతకు అర్థమవుతూ వచ్చింది. కాబట్టి ఆ గోధుమ గింజ యేసు ప్రభువారే. కాబట్టి యేసు ప్రభువారి మరణములో మానవాళికి పాపక్షమాపణ, మారు మనసు. యేసుక్రీస్తు ప్రభువారి మరణములో పాపికి దేవునితో స్నేహము. యేసుక్రీస్తు ప్రభువారి మరణములో నిత్య జీవము. యేసు ప్రభువారి మరణములో శాంతి సమాధానాలు. యేసు ప్రభువారి మరణములో పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభువారి మరణములో మనకి రక్షణ. కాబట్టి ప్రభువు ఇవన్నీ తెలిసినవాడు. ప్రభువు మరణించకుండా మానవాళికి ఇవన్నీ లేవు. ప్రభువు కనుక్కునే పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో చనిపోతేనే కానీ మానవ కోటికి రక్షణ లేదు. కాబట్టి దేవుడు తగ్గించుకొని మనిషిగా, మానవుడుగా, దాసుడుగా ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో ప్రాణం పెడుతూ చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లెగుస్తూ వచ్చాడు. ఎందుకు అని మనం చూసినట్లయితే ఇదంతా మానవ కోటి యొక్క రక్షణ కొరకు, మానవ కోటి యొక్క ఆశీర్వాదం కొరకు, మానవ కోటి యొక్క దీవెనల కొరకు క్రీస్తు యేసు ప్రభువారు ఇలాగునో చేస్తూ వచ్చారు. అందుకు దేవుని కొందనస్తులమై ఉన్నాము.